బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పాత బస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్లో దారుణ హత్య జరిగింది. పశువుల డాక్టర్ మసివుద్దీన్ కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి చంపారు. అతని రెండో భార్య షబానా, ఆమె కొడుకు సమీర్. ఎందుకంత కిరాతకంగా చంపారో బండ్లగూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అటైతే పశువుల డాక్టర్ మసివుద్దీన్ అతని భార్య కొడుకు కలిసి కిరాతకంగా హత్య చేసినట్టు తెలుస్తుంది. అసలు హత్యకు గల కారణాలేంటి? డీటెయిల్స్ ఏంటి? మసిదుద్దీన్ పశువుల డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతని రెండో భార్య, ఆయన కుమారుడు కలిసి అతన్ని ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత కత్తితో అతని గొంతు కోసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలేంటి, ఎందుకు ఆ రెండో భార్య కొడుకు ఇద్దరు కలిసి ఆ భర్తను హత్య చేశారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆ డాక్టర్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. త్వరలోనే వారిద్దరిని పట్టుకొని కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అంటే సురేష్, ఈ హత్యకు సంబంధించి కూడా అటు అతని భార్య, ఆ కొడుకే ఉన్నారా, ఇంకా ఎవరైనా దీని వెనకాల ఉన్నారా అనేది ఏమైనా తెలిసిందా? మసీదుద్దీన్ కి ఆమె రెండో భార్య చెప్తున్నారు. ఆ రెండో భార్య, ఆయన కొడుకు ఇద్దరు కూడా కలిసి ఇంట్లో అతని చేతులు కాళ్ళు కట్టేసి మరీ హత్య చేశారు. ఈ హత్యకు కారణాలు ఏంటి, ఇద్దరే ఉన్నారా లేకుంటే ఇంతకు ఎవరెవరు సహకరించారనే దానిపై దర్యాప్తులు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. హత్య చేసింది తల్లి కొడుకుగానే గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.